అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. తోటివారిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నీ ఆలోచనలు ఎప్పుడు రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి కానీ నీతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు. మనం వెళ్లే దారిలో రాళ్లుంటే చెప్పులు వేసుకుని నడిచి వెళ్ళవచ్చు, కానీ చెప్పులోనే రాయి ఉంటే మాత్రం నడవటం చాలా కష్టం. అదేవిధంగా బయట ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనలో ఉన్న బలహీనతలను అధిగమించకుంటే జీవించటం కష్టం. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు లైఫ్ సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది, ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలిసి వస్తుంది. స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు, మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించటం తప్ప నటించడం రాదు. వాళ్ల కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ల ప్రేమ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. పరిస్థితులు అనేవి మీ ఆధీనంలో ఉండకపోవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం మీ ఆధీనంలోనే ఉంటుంది. మనకు ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. గెలిచిన వాళ్లే జీవిత పాఠాలు చెప్పనవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళు వాళ్లకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకుని ఉంటారు. ఎదుటివారి చెడు గుణముల గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి, అది మీకు ఏమాత్రం ఉపయోగపడదు. పేదవాళ్లు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తారు, ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. కానీ ఈ రెండూ చేయలేక మధ్యతరగతి వాళ్ళు రాజీపడి బ్రతికేస్తారు. ఈ సొసైటీ మొత్తం మిమ్మల్ని ఎదిరించిన, పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా మారినా మీరు అంగీకరిస్తే తప్ప ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. మిమ్మల్ని మీరు మార్చుకోలేని రోజున పరిస్థితులన్నీ భారమే అవుతాయి. మిమ్మల్ని మీరు మార్చుకున్న రోజున పరిస్థితులు వాటికవే మారుతాయి. చేజారిన ఈ క్షణాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు. దేవుడిని కోరుకోవలసింది కష్టాలు రాకుండా చూడమని కాదు, ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి ఇవ్వమని కోరుకో. కనపడిన ప్రతి వారి దగ్గర నీ గోడు చెప్పుకుంటూ పోతే నువ్వు బాధలో ఉన్నావనుకోరు, సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నావనుకుంటారు. ఒక చిన్న చిరునవ్వు చాలు ఫ్రెండ్షిప్ ప్రారంభం కావడానికి, ఒక చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి, ఒక చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, ఒక స్నేహితుడు చాలు మీ జీవితాన్ని మార్చడానికి. బరువు అనేది పట్టుకున్నంత వరకే, బాధ్యత అనేది తట్టుకున్నంత వరకే. ఒకసారి వదిలేసి చూడండి, మీరు ఎంత తేలిక పడతారో. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. ఈ విషయం నీకు ఏ రోజు అర్థం కాదు. అటు నుండి రావడం లేదు అని బాధపడే కంటే ఇటు నుండి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమైనా వాల్యూ అయినా. నిజాయితీ లేని 100 మంది వెనకాల నడవడం కంటే నిజాయితీ ఉన్న ఒక్కడి వెనక నడవడం ఉత్తమం. బంధం అనేది ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం వ్యక్తి ఖచ్చితంగా మారిపోతాడు. ఒక వ్యక్తి ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నలుపు రంగులోనే ఉంటుంది. వ్యక్తి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. లైఫ్ అనేది ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే. గుంపు బలం నీ బలం అనుకోవద్దు, కానీ నిజం ఏమిటంటే బలహీనులే గుంపులో ఉండాలని కోరుకుంటారు.
లేనిదాని గురించి ఆలోచించడం, ఉన్నదాన్ని సరిగ్గా గుర్తించకపోవడం వలన మనిషి జీవితం వ్యర్థమైపోతుంది. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజం కాదు. మీ దగ్గర ఏమీ లేదని తెలిసినా మీతో ఉంటారు చూడండి, వాళ్లే నిజమైన ఆత్మీయులు. ఓడిపోయినా పర్వాలేదు, కానీ భయపడకుండా పోరాడండి. వెనుతిరిగి చూడకండి. మిమ్మల్ని కాదనుకున్న కాలం కోసం, మిమ్మల్ని వద్దనుకున్న మనుషుల కోసం. ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు, విమర్శిస్తే దూషించినట్టు కాదు. ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలవు. తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ తిడుతూనే పెంచుకుంటాడు. ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. తండ్రికి కూతురి మీద ఎంత కోపం ఉన్నప్పటికీ ప్రేమగానే పెంచుకుంటాడు. ఎందుకంటే అత్తారింట్లో ప్రేమలే పంచాలి కాబట్టి. మనిషి పూసే రంగుల కంటే రంగులు మార్చే మనిషే ప్రమాదం. మీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల మీ శక్తి, టైం రెండూ వేస్ట్ అవుతాయి. వారి కోసం ఆలోచించవద్దు. ఎందుకంటే ఎంతో విలువైన మిమ్మల్ని వారు ఎప్పుడూ కోల్పోయారు. మంచి మనసుతో చేసిన సాయం, మంచి వాళ్లతో చేసిన స్నేహం ఎప్పటికీ వేస్ట్ కావు. ఇదే జీవితం. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, వచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. లైఫ్లో కొన్నింటిని ఒంటరిగానే మొదలుపెట్టాలి, ఒంటరిగానే ఎదుర్కోవాలి, ఒంటరిగానే భరించాలి, ఒంటరిగానే జయించాలి. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. వ్యక్తిత్వాన్ని వదులుకుని మరీ బంధాలను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు. నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. అందర్నీ నమ్మేయడం, ఎవరినీ నమ్మకపోవడం, ఈ రెండూ ప్రమాదమే. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అన్నది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతని తెలుసుకోవడమే మేధస్సు. ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని వాళ్ళకి కోల్పోయాక బాధపడే అర్హత లేదు. ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించండి. అప్పుడే మీ ఎదుగుదలకు ఇంకొకడు సహాయం చేస్తాడు. భార్యలు తమ అసంతృప్తిని చూపించేందుకు భర్తతో భార్య తక్కువగా మాట్లాడుతుందని చాణుక్యుడు చెప్పాడు. భార్యలు తమ భర్తలపై కోపంగా ఉన్నప్పుడు తమ మాటలను తగ్గించుకుంటారు. మీరు ఈ లక్షణాలను గమనించిన వెంటనే మీ భార్యతో మాట్లాడండి. ఆమె ఎందుకు ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ భార్య గొడవకు కారణం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తద్వారా గొడవను నివారించవచ్చు. పుట్టుకతో పిల్లల్లో ఎటువంటి గుణాలు గాని దోషాలు గాని ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. నిన్ను వదిలేయాలి అనుకున్న వాళ్ళు ఈ రెండు విషయాలు చేస్తారు. 1. నీకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. 2. నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వేరొకరికి ఇస్తారు.